ఇక్కడ వేద పండితులు శ్రీ సూక్తాలు చరణాలు అలాగే గురుసూక్తంలో ఉండేటటువంటి 16 చరణాలు అంటే అర్థం ఆ శాస్త్రాత్ పంక్తిం పునంతి కేశోమం ప్రాప్నువంతి 1000 అంటే 1000 అని కాదర్థం అక్కడ కోటానుకోట్ల మంది ఆస్తికులు రచన కుటుంబ సభ్యులు భక్తిదేవి కుటుంబ సభ్యులు అయిన మీరందరూ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి విశ్వరూపంలో అంతర్భాగంగానే మనమంతా భావన చేయాలి. అలాంటి సంకల్పంతో ఈ క్షణంలో ఈ దిగిభరి వేదిక పైన సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి మొదల ఘట్టంలో ప్రకృతం చెబుతున్నటువంటి ఈ అర్చకులు సాగిస్తారని ప్రార్థిస్తూ రాజా రామచంద్ర చెప్పండి, మీరందరూ చెప్పండి. రాజా రామచంద్ర భగవాన్ పురుష అలాగే నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనమంతా కూడా ఏమిటి ఈ ప్రత్యేకత, ఎందుకు ఇంత విశేషంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనమంతా కూడా నిర్వహిస్తున్నాం అంటే సీతాదేవి లోకానికి మాయకు ప్రకృతికి మనందరికీ కూడా ప్రతీక. రాజా రామచంద్రుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపం. సీతారాముల కళ్యాణం అంటే ప్రకృతి వైభవానికి మనమందరి ఆత్మలో ఉండేటటువంటి జీవ స్వరూపానికి ఆ పరమాత్ముడి సాన్నిధ్యాన్ని కల్పించే నిమిత్తమే ఈ సీతారామ కళ్యాణోత్సవం. ఇలాంటి పరమాద్భుతమైన ఉత్సవంలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తే ప్రతి ఇంటిలో కూడా సీతారామ కళ్యాణోత్సవం ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదే విధంగా వారి వారి గృహాలలో కూడా సమస్త శుభకార్యాలు నిర్వహింపబడతాయి. వివాహం కానటువంటి యువతీ యువకులకు వివాహం శీఘ్రమే సిద్ధిస్తుంది కనుకనే ఏ విధమైన కుజ దోషాలు ఉన్నా, శని దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా, జాతకంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్న సమస్త దోషాలకు ఏకైక పరిహారకం సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడమే. కనుకనే స్వస్తి ప్రజాభ్యాన్ని సంకల్పంతో ప్రతి ఇంట్లో కూడా శుభం కలగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ వేదికమని ఈ రోజు మనమంతా కూడా ఇంత అద్భుతంగా సీతారామ కళ్యాణోత్సవం ఆగడం